శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతే నమ. ఓం శ్రీమాత్రే నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. మా ఆది ఆస్థాలని చూస్తున్నట్టు మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 15th ఫిబ్రవరి 2026 నుండి 21st ఫిబ్రవరి 2026 వారం రోజులు, ఈ వారం రోజులు 12 రాసుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. దానికంటే ముందర ఇప్పుడు మనం ఫిబ్రవరి నెలలో చెప్పుకుంటున్నాం కాబట్టి అండి, ఫిబ్రవరి 15 నుంచి 21 వరకు అని అసలు గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, వాళ్ళు ఏ ఫలితాలు ఇస్తారు, అది ఇంపార్టెంట్. గురుడు ఉన్నాడు మిథున రాశిలో వక్రగతిలో శత్రుక్షేత్రంలో ఉన్నాడండి. సింహరాశిలో కేతువు, అలాగే కుజ చంద్రులు. కుజుడేమో యాక్చువల్గా మీకు మకర రాశిలోనే పరమోచ్చులో 23 డిగ్రీల దగ్గర ఉంటాడు. చాలా బ్యూటిఫుల్గా, చాలా ఉచ్చస్థితిలో ఉన్నాడండి ఆయన. చంద్రుడితో 15, 16 తారీఖులో కలుస్తాడు. కుజమంగళ యోగం అద్భుతం. అదే కాకుండా రవి బుధ శుక్ర రాహువులు కుంభరాశిలో ఉన్నారు. డాక్టర్స్కి పండగ. డాక్టర్స్ పండగ అంటే అర్థం ఏంటంటే డాక్టర్స్కి మంచి కాలము అని చెప్పేయచ్చు. అలాగే శనీశ్వరుడు ఆయన జలతత్వ రాశిలో మీనరాశిలో ఉన్నాడు. అందుకని చూడండి, జల ప్రళయాలు అంటే నీటి వల్ల ప్రమాదాలు, అగ్ని వల్ల ప్రమాదాలు, కుజుడు కూడా కలవబోతున్నాడు. ఈ ప్రమాదాలన్నీ జరగడానికి అవకాశం ఇప్పుడు అంటే ఈ సంవత్సరంలోనే కుజశల కాంబినేషన్ వస్తుంది. అప్పుడు కొద్దిగా చాలా ఎక్కువ దోషం ఉంటుందండి. అప్పుడు కూడా ఒకసారి చెప్పుకుందాం, నేను చెప్తాను. అప్పుడు ఏ ఫలితాలు అంటే ఎటువంటి రెమెడీస్ చేయాలో చెప్పుకుందాం, భయపడాల్సిన అవసరం లేదు. సో ఈ విధంగా ప్లానెటరీ పొజిషన్ ఉందండి. తులారాశి వాళ్ళకి ఎప్పుడూ ఆనందపరులే. అంటే మీ జాతకాలు ఇచ్చి వచ్చిన ప్రాబ్లమ్స్ ఉండొచ్చామో కానీ ఎప్పుడు డైనమిక్గా, తెలివిగా, ఆనందంగా ఈ వారం మొత్తం మీరు సూపర్గా ఉంటారు. గురుదృష్టి వలన రాష్ట్రాధిపతి శుక్రుడు కూడా పంచమస్థానం ఉండడం వలన సంతానం వల్ల ఆనందం మీకు. అలాగే ఫైనాన్షియల్గా మీరు బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. ఆర్థికంగా ఎదుగుతారు. మీరు ప్రయాణాలు చేస్తారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు సరే, అలాగే మీకు ఇంటెలిజెన్స్ పవర్ ఎక్కువ. బాగా తెలివిగలవారుగా ఉంటారు. మీరు అదృష్టవంతులుగా ఉంటారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించుకోవాలని కాదండి, అంటే జరగ మాకు తెలియదు విషయాలన్నీ, బట్ ఇంటెలిజెన్స్ పవర్ మీకు ఎక్కువ ఉంటుంది అని చెప్పొచ్చు. అలాగే సెకండ్ హౌస్ లార్డ్ 4th భావంలో ఉన్నాడంటే ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. ధనం ప్రాప్తి ఎక్కువ కలుగుతుంటాయి. ఇప్పుడు మీరు ఇల్లు అనుకున్నారనుకోండి, ఆటోమేటిక్గా మీకు ధనం ఏర్పడుతుంది. ఆ తపన, ఆ తలంపు అంటారు సరా, కొనాలనే తపన అది ఉంటే చాలు కొంటారు. ఆటోమేటిక్గా ఆ ధనం వస్తుంది. చంద్రుడితో కలిసిన గురుడు అంటే చంద్రుడితో కలిసారు కాబట్టి, కుజుడు కాబట్టి 15, 16 తారీఖుల్లో 15th and 16th డేట్స్లో మీకు బాగా మరింత సౌకర్యం బాగుంది. అంతేకాకుండా చదువు విషయంలో ఏ ఆటంకాలు ఉండవండి. ముఖ్యంగా ఫిలిం ఫీల్డ్ మీకు బాగా రాణించడానికి అవకాశాలు ఉన్నాయి. రాజకీయ రంగంలో కూడా మీరు ఉంటారు. ముఖ్యంగా బుధ శుక్ల వలన మీకు సంపదలు పెరుగుతాయి. అంతేకాకుండా కొత్త డ్రెస్సులు కొనుక్కుంటారు, భూములు కొనుక్కుంటారు. మీ సంతానానికి అభివృద్ధికరంగా ఉంటుంది. ముఖ్యంగా రవి బుధుల కాంబినేషన్ గురుదృష్టి ఉంది కాబట్టి డాక్టర్ సంబంధించిన విద్య ఏమైనా వస్తుందేమో చూడండి. అలాగే శని ప్రభావం వలన కూడా కొన్ని అంటే ఆరోగ్య సమస్యలు, అనారోగ్యంగా ఉండడము అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. నీటి వల్ల ప్రమాదం ఉండడానికి అవకాశం మాత్రం ఉంది. గవర్నమెంట్ సంబంధించిన వాటిలో కొద్దిగా మీకు టచెస్ ఉండడానికి అవకాశం మాత్రం ఉందండి. ముఖ్యంగా మీ రాశి వారికి ఫారిన్ యోగం ఉండడానికి అవకాశం ఉంది. ఎందుకంటే గురుడు భాగ్యాలు ఉండడం వలన తీర్థయాత్రలు, పుణ్యక్షేత్ర దర్శనాలు, విదేశాలు వెళ్ళాలు, ఇలా గురు ప్రభావం మీకు చాలా చాలా బాగా కనిపిస్తుంది కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. ప్రొఫెషనల్గా కూడా మీరు బాగా థ్రిల్లింగ్గా ఉంటారండి. 15, 16 తారీఖుల్లో సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ రావడము, ధనప్రాప్తి కలగడము, అదృష్టం వరించడము, ప్రొఫెషనల్ వీళ్ళకే కాదండి, సాఫ్ట్వేర్గా కాకుండా గవర్నమెంట్ ఉద్యోగస్తులకు కూడా. పైగా కుజుడు ఉన్నాడు కాబట్టి ఐరన్, స్టీలు, కంప్యూటర్ సాఫ్ట్వేరు, హార్డ్వేరు అంటారు చూసారా, వాళ్ళ వాటిలో కూడా మీరు బాగా రాణిస్తారు. ధనాదాయం మీకు బాగా సమృద్ధిగా ఉంటుంది. నా పేరు వాడ్రేవ్ ఆదినారాయణ శర్మ. మనం 7075389589లో ఉంటారండి ఫోన్ నెంబరు. మీకు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలి. ఉంటే కరెక్ట్ యాక్యురేట్గా రిజల్ట్స్ వస్తాయండి. మీకు పెళ్ళిళ్ళు కాలేకపోయినా కొంతమంది పెళ్ళిళ్ళు ఆలస్యం అవుతూ ఉంటాయి. ఎందుకు అనేది జాతకంలో కూడా ఉంటుంది. ఎప్పుడు అవుతుంది అనేది కూడా చెప్పచ్చు.
అలాగే ఉద్యోగాలు కూడా ఎప్పుడొస్తాయి? చాలామందికి నేను చెప్పిన ఇప్పుడు ఉద్యోగాలు కూడా వచ్చే ఉంటాయి. సరే పక్క పెడదాం చెప్పుకోకూడదు కానీ బట్ ఉద్యోగాలు గురించి కానీ, లేకపోతే ఇంకా చాలా సమస్యలుంటాయి కదా! చిల్డ్రన్ విషయంలో గానీ, ఇలా చాలా రకాల సమస్యలు జాతకంలోనే తెలుస్తూ ఉంటుంది. 99% మనం చెప్పడానికి అవకాశాలుంటాయని చెప్పొచ్చు. దాన్ని చూసి జాతకం చూసి చెప్పొచ్చు. మీరు ఒకవేళ మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ కింద నంబర్‌కి ఫోన్ చేయండి. 7075389589 ఆల్రెడీ కింద స్క్రోల్ అవుతోంది. ఇది సరిపోతుందండి. సరే ఇంక అంతే కాకుండా ఇవే కాకుండా మన ఆది ఆస్తుల నుంచి కూడా మనం వాస్తు సంబంధించినటువంటి ఇవి కూడా మనం చెప్తూ ఉంటామండి. సమస్యలు, సమాధానాలు ఉంటాయి. కొన్ని కొన్ని డౌట్స్ ఉంటే చెప్తాము. ఫారిన్ కంట్రీస్ కూడా అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటారు. అది పక్కకు పెడదాం. ఇంకా ఏంటంటే మీ గృహప్రవేశ ముహూర్తాలు గానీ, పెళ్ళిళ్ళ ముహూర్తాలు గానీ, మన ఆది ఆస్థానాల నుంచే మనం ఉంటాం. మీరు తెలుసుకోవాలనుకుంటే ఒకవేళ నేను ఫోన్ నంబర్‌లో నేను ఎంగేజ్ వచ్చినా, అది ఇలా నేను షూటింగ్స్‌లో ఉన్నా ఫోన్ లిఫ్ట్ చేయలేను. చెయ్యను. సైలెంట్‌లో పెడతా. కాబట్టి మీరు నాకు వాట్సాప్‌లో మెసేజ్‌లు పెట్టండి. తర్వాత నేనే మీకు ఫోన్ షూటింగ్స్ అని అయిపోయిన తర్వాత నేను మీకు రెస్పాండ్ అవుతాను. మీతో మాట్లాడతా కూడా. సో, అంతే తప్ప వేరే వాళ్ళు పక్కన ఇంకోళ్ళు మీడియేటర్స్ ఆళ్ళెవరో ఉండరు. నేనే స్ట్రెయిట్ మీతోనే మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. సరే అది పక్కకు పెడదామండి. ఇప్పుడు మనం ఈ మేషరాశి నుంచి ఆల్మోస్ట్ మీనరాశి వరకు 12 రాశుల వారికి పరిష్కార మార్గాలు ఏమైనా ఉన్నాయా? గ్రహాల యొక్క ప్రభావము వలన దుష్ఫలితాలు ఉన్నప్పుడు చిన్న చిన్న పరిష్కార మార్గాలు మన ఇంట్లోనే చేసుకునే పరిష్కార మార్గాలు ఉన్నాయా? ఉన్నాయి. సో, ఒకటండి పరిష్కార మార్గాలు ఉన్నాయి. కానీ ఆ పరిష్కారం చేసేసుకున్నంత మాత్రాన అవన్నీ ఒకేసారి సమస్యలు తొలగిపోవు. అది కరెక్ట్ అది ఖచ్చితం. మన యొక్క చేసినటువంటి జాతకాల ప్రకారము ఆధారపడి నెమ్మదిగా తగ్గుతాయి. కానీ పరిష్కారం చేయడం వలన ఒక సమస్యకి ఏమైనా మనం పూజ చేయడం వలన దోషాలు తగ్గడానికి చాలా అవకాశాలున్నాయండి. అంటే మనకి అవాంతరాల నుంచి భగవంతుడు కాపాడుతూనే ఉంటాడు. చెడు ఫలితాల నుంచి భగవంతుడు కాపాడుతూ ఉంటాడు. ఇప్పుడు చూడండి శనీశ్వరుడు ఉంటాడు. అష్టమ శని అంటాము. ఏలినాటి శని ప్రభావం అంటాము. అర్ధాష్టమ శని అంటాము. ఈ రాశులు అంటే సింహరాశికి గాని, లేకపోతే ధనుర్రాశి గాని కొంతమంది ఉంటారు కదండీ! కుంభరాశి, మీనరాశి, మేషరాశి వీళ్ళందరూ కూడా శని ప్రభావంలోనే ఉంటారు. శని వలన వచ్చే దోషాల వలన కాబట్టి కొంతమందికి బాగా మంచి చేస్తాడు. కాకపోతే ఏంటంటే శని 7 శనివారాల పూట మనం మన ఈ రాశుల వాళ్ళు తప్పకుండా శనీశ్వరుడిని పూజించడం తప్పకుండా చేయాలండి. తిరునల్లారు అనే ఊరు వెళ్ళడము, లేకపోతే మన ఊళ్ళోనే దేవుడిని దర్శించుకోవడము, స్వామివారికి మీకు చెప్పాల్సిన అవసరం లేదనుకోండి. ఆ పూజలు చేసుకోవడం వల్ల, అంటే ఆంజనేయ స్వామివారిని మన ఇంట్లోనే పూజించడం వలన, వెంకటేశ్వర స్వామివారికి అఖండ దీపారాధన చేయడం వలన, శివాభిషేకాలు చేసుకోవడం వలన కూడా మనకి దోషాలు చాలా మటుకు పరిహారం అవుతాయని చెప్పి చెప్పవచ్చు. అంతేకాదండి, మనం ఈ శనీశ్వరుడి పూజలే కాదు, మనకి ఈ వారం మొత్తం కూడా శివుడికి అభిషేకాలు చేసుకోవడం. అంటే శివరాత్రి, మహాశివరాత్రి వస్తోంది. అది కూడా 15వ తారీఖుని. 15వ తారీఖుని ఆ శివరాత్రి చేసుకోవడం అంటే ఆ రోజు శివుడికి, మహాశివుడికి, మహేశ్వరుడికి మనం మారేడు దళాలతోటి అభిషేకాలు, మారేడు దళాలతోటి పూజలు, అభిషేక కార్యక్రమాలు ఇవన్నీ చేసుకోవడము, ఉపవాసం ఉండడము, ఆ రోజు రాత్రి శివపార్వతుల కళ్యాణం చేయించుకోవడము, అంతేకాకుండా ఆ రోజంతా జాగరణ ఉండడము, అంటే దీక్షగా జాగరణ ఉండడము, బ్రహ్మచర్యం పాటిస్తూ నేల మీద అక్కడ మనకి కన్వీనియంట్ కొన్ని చోట్ల పడుకోవడము చేయడం వలన మనకి శివలోక ప్రాప్తి కలుగుతుందని, శివుడి యొక్క ఆశీస్సులు కలుగుతాయని బోళాశంకరుడు అంటారు కాబట్టి శివుడిని మనకి త్వరగా అనుగ్రహిస్తాడని చెప్పి మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి జన్మానికో శివరాత్రి అంటారు సరే ఇదే. మన జన్మలో కనీసం ఈ ఒక్కరోజైనా ఉపవాసం ఈ కార్యక్రమాలు చేస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయని, ఉత్తమమైన జన్మ వస్తుందని చెప్పి శాస్త్రాలు చెప్తూ ఉంటాయి.